తమిళనాడులో టీవీకే పార్టీకి నంబర్ గేమ్ టెన్షన్. బీసీకే చీఫ్ ను కలవనున్న విజయ్ కాసేపట్లో తిరుమాడవలన్ మీడియా సమావేశం. కరీంనగర్ లో హై టెన్షన్ కొనసాగుతున్న బంద్. బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలను అరెస్ట్ చేసిన పోలీసులు. నా క్యాంపు కార్యాలయంపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి. బండి సంజయ్ కంతా తెలుసు. గంగుల కమలాకర్ ఆరోపణ. సంగారెడ్డి జైలు నుంచి మన్నే క్రిషాంక్ విడుదల. కక్ష సాధింపులతోనే కాంగ్రెస్ అక్రమ కేసులు పెట్టింది. ఎన్ని కేసులు పెట్టినా ప్రశ్నిస్తామన్న క్రిషాంక్. హైదరాబాద్ లో ఆటో డ్రైవర్లకు సీఎం గుడ్ న్యూస్. కోర్ అర్బన్ రీజియన్ లో ఆటోలను ఈవీలుగా మారుస్తాం. సీఎం రేవంత్ హామీ. ఇవాళ సీఎం రేవంత్ కీలక భేటీ. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుపై అధికారుల నివేదిక. మెట్రో రైల్ రెండో దశపై చర్చ. రేపు హైదరాబాద్ కు మోదీ. ప్రధానితో ప్రత్యేకంగా భేటీ కానున్న రేవంత్. మెట్రో విస్తరణపై మోదీకి వినతి పత్రం ఇవ్వనున్న సీఎం. తల్లిదండ్రులు కావాలనే మీ కలను నిజం చేసుకోండి. 49 ఫర్టిలిటీ సెంటర్ లో ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్ మరియు ఫర్టిలిటీ స్పెషలిస్ట్ కన్సల్టేషన్ అందుబాటులో ఉంది. కేవలం 999 రూపాయలకు ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్, ఏఎంహెచ్ టెస్ట్ మరియు స్పర్మ్ టెస్ట్ తో. పరిమితి కాల ఆఫర్. ఇప్పుడే కాల్ చేయండి 7416106106. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. విశాఖలోని కైలాసగిరిపై మరో పర్యాటక ఆకర్షణ. 65 అడుగుల భారీ ఢమరుకంతో కూడిన త్రిశూలం ప్రారంభించిన మంత్రి నారాయణ. ఈ నెల 11న ఢిల్లీకి చంద్రబాబు. సిఐఐ వార్షిక సమావేశానికి హాజరు. పలువురు కేంద్ర మంత్రులను కలిసే అవకాశం. ఐపీఎస్ అధికారి భార్య హత్య కేసులో దర్యాప్తు వేగవంతం. నిందితుల కోసం 5 ప్రత్యేక బృందాలు ఏర్పాటు. ముంబై, లక్నో, ఢిల్లీకి వెళ్లిన పోలీస్ టీమ్స్. యవన్ హత్య కేసులో దర్యాప్తు ముమ్మరం. 5గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. అమ్మాయి కుటుంబ సభ్యుల ప్రమేయం పైన విచారణ. పంతంగి టోల్ ప్లాజా దగ్గర భారీగా ట్రాఫిక్. హైదరాబాద్ విజయవాడ హైవేపై వాహనాల రద్దీ. సెలవులు, శుభకార్యాలతో పల్లెబాట పట్టిన నగరవాసులు. నంద్యాల శివార్లో అదుపు తప్పిన ట్రావెల్స్ బస్సు. 5గురు ప్రయాణికులకు గాయాలు. హైదరాబాద్ నుంచి పుదుచ్చేరి వెళ్తుండగా ప్రమాదం. తక్కువ ధరకే బంగారం ఇప్పిస్తామని మోసం. తణుకులో 25 కోట్లు వసూలు చేసిన దంపతులు. 25 మంది బాధితుల నుంచి డబ్బు వసూలు. ఆద్విక ట్రేడింగ్ స్కామ్ లో ఆస్తుల అటాచ్మెంట్. 170 కోట్ల ఆస్తులు స్వాధీనం. ప్రధాన నిందితులు వెంకట ఆదిత్య సహా 23 మందిపై కేసులు. ఎట్టకేలకు స్వదేశానికి చేరుకున్న షెహనాజ్. మస్కట్ లో ఇరుక్కుపోయానని సెల్ఫీ వీడియో. పవన్ చొరవతో బాధితురాలికి విముక్తి. కామారెడ్డిలోని వైన్ షాప్ లో చోరీ. షట్టర్స్ పగలగొట్టి నగదుతో పరారి. సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసుల దర్యాప్తు. కొత్త సీడీఎస్ గా ఎన్ఎస్ రాజా సుబ్రమణి నియామకం. కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు. ఈ నెల 30తో ముగుస్తున్న ప్రస్తుత సీడీఎస్ పదవీకాలం. కాసేపట్లో బెంగాల్ సీఎం గా సువేందు అధికారి ప్రమాణం. కోల్కతా చేరుకున్న ప్రధాని మోదీ. పాల్గొన్న కేంద్ర మంత్రులు. కేరళ సీఎం అభ్యర్థిపై కొనసాగుతున్న ఉత్కంఠ. నేడు నిర్ణయం తీసుకోనున్న కాంగ్రెస్ అధిష్టానం. ఢిల్లీలోనే కేసీ వేణుగోపాల్, సతీశన్, రమేష్ చెన్నితల.